హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఈరోజు రాష్ట్రాన్ని దేశాన్ని ఏకం చేసిన కేసు ఏదైనా ఉంది అంటే అదే మద్యం ముడుపుల కుంభకోణం. వాస్తవానికి ఇక 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పి ఓ గాడిదల లెక్క ఓనర్ పెట్టిన ఈ పచ్చమూక ఆఖరికి సిట్ 3,250 కోట్లు అని చెప్పి ఒక ఫిగర్ చెప్పింది. ఇంకా దాని మీద ఎట్లాంటి పుంకానుగా మన పచ్చపత్రికలు పగోడి పత్రికలు వార్తలు రాసినవి చూసినాం కదా. వాటన్నిటిని ఒక్క తెలుగుదేశం నాయకుడు కూడా ఇందులో కుంభకోణం జరిగింది అని చెప్పి బయటికి వచ్చి బహిరంగంగా మాట్లాడిన సందర్భం ఈ రోజు వరకు లేదు. స్వయంగా చంద్రబాబు గారే ఈ లిక్కర్స్ కేసు మీద ఎవ్వరు బహిరంగంగా మాట్లాడొద్దు అని చెప్పి ఆయన ఇంటర్నల్గా ఇన్ఫార్మల్గా ఆదేశాలు ఇచ్చిన కథనాలు కూడా వెలుగులోకి వస్తాయి కదా. ఎందుకు మాట్లాడతలేరు? ఒక స్కామ్కు సంబంధించి మొత్తం అధికార పార్టీలో ఉన్న 3 భాగస్వామ్య పక్షాలు ఎందుకు మాట్లాడలేదు? అంటే అదొక అభూత కల్పన, అసలు జరిగిందో లేదో తెలియని కుంభకోణం. దాన్ని జనన్నెత్తిన రుద్దే ప్రయత్నంలో భాగంగా ఈ పచ్చ మూక ఎట్లా ప్రయత్నం చేస్తుందో చూస్తున్నారు కదా. దీంతో అన్నిటికీ నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చిందన్నమాట. ఈరోజు చంద్రబాబు గారు బెయిల్ మీద బయట ఉన్న కేసు ఏంది? మద్యం కుంభకోణమే. ఎవడైనా గవర్నమెంట్కి ఆదాయం వచ్చేలాగా గవర్నమెంట్ వ్యవస్థల పరిధిలో డిస్టిలరీస్ను మద్యాన్ని అమ్మి సప్లై చేస్తే కుంభకోణం జరిగినట్ట. లేదు ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేసి మొత్తం ఊరూరా బెల్ట్ షాపులకు ఛాన్స్ ఇచ్చి ఆఖరికి గుడులు ఉంటాయి కదా, గుడుల నుంచి బెల్ట్ షాపులకు పవర్ సప్లై చేసేంత దిక్కుమాల స్థితికి దిగజార్చినప్పుడు ఎంఆర్పి రేట్ల కంటే 20-30 రూపాయలు అదనంగా అమ్ముతుంటే అది స్కామ్ అవుతుందా? లేదంటే గవర్నమెంట్ పరిధిలో రేట్లు పెంచి మద్యాన్ని కంట్రోల్ చేసి ప్రభుత్వ ఖజానాకు ఆదాయాన్ని ఇచ్చి పెడితే అది స్కామ్ అవుతుందా? ఇది చెడ్డీలు వేసుకున్న ప్రతి ఒక్కరికి అర్థమైంది. నిన్న ఇదే విషయాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిన్ టు పిన్ మొత్తం స్కామ్ ఏంది, వీళ్ళ ఆరోపణలు ఏంది, దాని తాలూకు జవాబులేంది అని చెప్పి మొత్తం వివరంగా వివరించాడు. అయినా సరే మన పచ్చపత్రికలు పకోడి పత్రికలు ఏం వార్తలు రాసినాయి ఒకసారి చూడండి. 1,000 కోట్లు దోచేసి ఆధారాలు చెరిపేసి 3,58,000 జీబీల డాటా నాశనం చేసిన వైకాపా మద్యం ముఠ. ఈ డేటా 375 కోట్ల పేజీలు రికార్డు డాక్యుమెంట్లకు సమానం అని చెప్పి ఇంకా వీడి హెలూజినేషన్ రాష్ట్ర ఇది టాయిలెట్ పేపర్ అని చెప్పి ఆయన్నే అభివర్ణించారు కదా. ఈ టాయిలెట్ కథనం గురించి మళ్ళొక స్టోరీలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. అసలు ఇంకా దీన్ని డైవర్ట్ చేయడం కోసం ఈరోజు ప్రతిపక్ష నేత హోదాలో మాజీ ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కూటమి సర్కార్ మీద, అమరావతి కుంభకోణం మీద, ఇప్పుడు జరుగుతున్న మద్యం కుంభకోణం మీద, లిక్కర్ సిండికేట్ మీద, ఇసుక సిండికేట్ మీద ఇన్ని రకాల ఆరోపణలు చేస్తే దానికి ఏ ఒక్కదానికి సమాధానం ఉండదు. కానీ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఎంబడే ఇక మన షర్మిలమ్మ వస్తుంది, మద్యం కుంభకోణంలో మీ పాత్రపై విచారణ ఎందుకు కోరడం లేదు, చేసుకోండి, తాడేపల్లిలోనే ఉన్నా వచ్చి అరెస్ట్ చేసుకోండి చెప్పిండు కదా. ఎక్కడో పోలే, మంగళగిరి కేంద్రానికి తాడేపల్లికి ఎంత డిస్టెన్స్? మా అయితే 35-40 కిలోమీటర్లు, వచ్చి అరెస్ట్ చేసుకోండి అని చెప్పిండు కదా. అసెంబ్లీకి వెళ్ళి అడగరేందుకు? అసెంబ్లీకి రాణిస్తుంటే కదా. ఇప్పుడు ఆయన అవునన్నా కాదన్నా 5 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించిన మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష హోదాలో ఒక నాయకుడికి ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరం ఈ వ్యవస్థలకు ఉంది. కానీ మనకెవరికి ఆ సోయి లేదు, అంత బుద్ధి జ్ఞానం సద్బుద్ధి లేదు. ప్రతిపక్ష నేత హోదా ఎందుకు ఇవ్వాలి అంటే ప్రభుత్వాధినేతకు ఏవైతే డాక్యుమెంట్లు ప్రభుత్వంలో జరుగుతున్న ఏ కార్యక్రమాలు అయితే ఉంటాయో ఆ అవినీతి కూపాలన్నీ కూడా సేమ్ టైం ప్రతిపక్ష నేత కూడా తెలియాలి. దానికి సంబంధించి అసెంబ్లీలో ప్రభుత్వాధినేతకు ఎంత టైం ఇస్తే ప్రతిపక్ష అధినేత కూడా అంతే టైం ఇవ్వాలనేది రూల్. కానీ నీకు 11 సీట్లు వచ్చినాయి కదా, నిన్ను ప్రజలే ఎన్నుకోలేదు కదా, నువ్వు అనర్హుడు అని తేల్చేసారు కదా అని చెప్పి పుండాకోరు ముచ్చట్లు చెప్తారు వీళ్ళంతా. ఇంకా ఇప్పుడు ఈ స్కెచ్లన్నీ దేనికంటే ఇప్పుడు కొడాలి నాని అరెస్టు, ఆయనకు ఎల్ఓసి లుకౌట్ నోటీసులు జారీ చేసిన తీరు, ఇవన్నీ ఏంటంటే ఇంకా డైవర్షన్ పాలిటిక్స్. నిన్న 1.5-2 గంటల పాటు తూర్పార బట్టి తలంటి సింపుల్గా చెప్పాలంటే బట్టలు ఉతికి బజార్ను నిలబెట్టిన అనమాట కూటమి సర్కార్. వాటిలో ఏ ఒక్కదానికి ఈ కూటమి నేతలు ఎవ్వడు కూడా సమాధానం చెప్పకపోగా ఇట్లా కథనాలు రాసుకొస్తా ఉన్నారు. వాస్తవానికి మద్యం కుంభకోణంలో ఏం జరిగింది? స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ట్విట్టర్ అకౌంట్లో పెట్టిన పోస్ట్ ఇది. మద్యంపై వాస్తవాలు, పక్కా రెడ్ బుక్ కుట్రే, నెల రోజుల్లోనే అక్రమ కేసు నమోదు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసు పక్కాగా చంద్రబాబు రెడ్ బుక్ కుట్రే. ఈ అక్రమ కేసులో ఫిర్యాదు అనంతరం టీడీపీ కూటమి ప్రభుత్వంలో అధికారుల స్పందన, కేసు నమోదు, అన్ని అంశాలు అదే విషయాన్ని తేల్చి చెప్తున్నాయి. ఎందుకంటే గతంలో పెద్ద ఆయనను అరెస్ట్ చేసింది ఇదే మద్యం కుంభకోణంలో. ప్రైవేటుకు అమ్మేసి కమిషన్లు తీసుకున్నారన్న కోణంలో ఆయనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు కదా. సేమ్ అప్పుడు ఎవరైతే సిఎస్ను ఇతర అధికారులను అందరిని ఎంక్వైరీకి పిలిచారో ఇప్పుడు కూడా సేమ్ అదే తతంగం. ఇంకా ఫైనల్గా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం, రిమాండ్ చేయడం మాత్రమే మిగిలిందనమాట ఈ కేసులో.
ఇప్పటికే సుమోహన్ రెడ్డి, తర్వాత ధనుంజయ రెడ్డి, రాజ్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళని తీసుకెళ్లి రిమాండ్లో పెట్టి జగన్ పేరు చెప్పండి ఒత్తిడి చేస్తా ఉన్నారు. సంగతి తెలిసిందే కదా. సుప్రీంకోర్టు చివాట్లు పెడతా ఉన్నా కూడా ఈ సిట్ అధికారులకు సోయి రావట్లే. ఫిర్యాదు చేసిన తేదీ 2024 ఆగస్టు 26. ఎప్పుడు అధికారంలోకి వచ్చిన జస్ట్ నెలన్నర వ్యవధిలోనే రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం 2024 జూన్ 12న అధికారంలోకి వచ్చింది. ఆ వెంటనే అక్రమ కేసుకు కుట్రకు తెరదీశారు. 75 రోజుల్లోనే ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుదారుడు ఎవరంటే మరెవరో కాదు, టీడీపీ నేత వెంకటేశ్వరరావు శ్రీనివాస్. ఎవరికి ఫిర్యాదు చేశారు? టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియమించిన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శికి. ఆయన ఏం చేసిండు? ఆ ఫిర్యాదును పరిశీలించమని టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియమించిన రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీకి చెప్పారు. బేవరేజన్ కార్పొరేషన్ ఎండీ ఏం తేల్చారంటే ఆయన శాఖాపరమైన విచారణ నిర్వహించి ఏకపక్షంగా ఏం చెప్పారంటే 2019-24 మధ్య పాపులర్ మద్యం బ్రాండ్ల సరఫరా నిలిపేశారు. అప్పటి వరకు లేని బ్రాండ్లను ప్రవేశపెట్టారు. బేవరేజెస్ కార్పొరేషన్ డిస్టిలరీల నుంచి మద్యం కొనుగోలును అనుసరించి డిజిటల్ విధానాన్ని తొలగించి మాన్యువల్ విధానాన్ని ప్రవేశపెట్టారు. తర్వాత ఏం జరిగింది? 2019-24 మధ్య మద్యం విధానంలో అక్రమాలపై విచారించాలని కోరుతూ ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సిఐడి అధికారులకు 2024 సెప్టెంబర్ 23న ఫిర్యాదు చేశారు. నిందితులు ఎవరన్నది పేర్కొనకుండా సిఐడి కేసు నమోదు చేసిందంటే 2024 ఆగస్టు 26న టీడీపీ నేత ఎక్సైజ్ శాఖ ఫిర్యాదు చేస్తే సెప్టెంబర్ 23న సిఐడి కేసు నమోదు చేసింది. అంటే కేవలం 27 రోజుల్లోనే మొత్తం కుట్ర కథ నడిపించి అక్రమ కేసు నమోదు చేశారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మద్య విధానం ఏంటంటే అంతకుముందు టీడీపీ ప్రభుత్వ విధానం ఏమిటి? రెండింటి మధ్య డిఫరెన్సెస్ ఏంటంటే చంద్రబాబు ప్రభుత్వం కుట్రపూరితంగా అక్రమ కేసు నమోదు చేసింది అన్నది కాదనలేని సత్యం. అదే సమయంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు అమలు చేసిన మద్య విధానం ఏమిటన్నది ఓసారి విశ్లేషించాల్సిన అవసరం ఉంది కదా. ఇంతకుముందు అంటే 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన మద్యం విధానం గురించి తెలుసుకోవాలి. అనంతరం టీడీపీ వైసీపీ ప్రభుత్వాల మధ్య విధానాలను సరిపోల్చాలి. అదేంటో చూద్దాం. ఒకసారి ఈ చార్ట్ చూడండి. అక్రమాలకు పాల్పడ్డది ఎవరు? ఇరు ప్రభుత్వాల మద్య విధానాలే రుజువు. 2014-19 మధ్య టీడీపీలో మద్య విధానం టీడీపీ నేతల ప్రైవేట్ మద్యం దుకాణాల సిండికేటు. దాని ద్వారా 4380 ప్రైవేట్ మద్యం దుకాణాలను ఓపెన్ చేయించారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అనధికారికంగా 24/7. నిన్ననే చూసినాం కదా, భూమన అభినయ్ రెడ్డి తిరుపతిలో రైల్వే స్టేషన్ల దగ్గర, బస్ స్టాండ్ల దగ్గర తెల్లవార్లు అమ్మేలాగా మొత్తం వీడియో ప్రూఫ్లతో సహా పెట్టి నేషనల్ మీడియాకు కూడా పిలిచి బ్రీఫింగ్ ఇచ్చిండు. మరి ఎవరిది స్కాము? బెల్ట్ షాపుల దుకాణాలు టీడీపీ హయాంలో 43,000 ఉంటే వైసీపీ మొత్తం బెల్ట్ షాపులను రద్దు చేసి కేవలం బార్ అండ్ రెస్టారెంట్లు, కొన్ని వైన్ షాపులకు మాత్రమే పర్మిట్లు ఇచ్చింది. 4,380 అధికారిక బార్లుగా అధికారికంగా ఏర్పాటు చేశారు. 20 డిస్టిలరీలు ఎంపానల్మెంట్. టీడీపీ హయాంలో కొత్తగా మొత్తం 14 డిస్టిలరీకు అనుమతి. వైసీపీ హయాంలో ఏం జరిగింది? ఒక్క కొత్త డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. పర్మిట్ రూమ్ల అనుమతి విధానాన్ని రద్దు చేసింది. బెల్ట్ షాపులను తొలగించింది. బెల్ట్ దుకాణాలు లేని వ్యవస్థను తీసుకొచ్చింది. 4,380 ప్రైవేట్ మద్యం దుకాణాలు ఉంటే ప్రభుత్వం ఆధ్వర్యంలో కేవలం నడిచింది అని అంటే 2,934. మరి ఇక్కడ స్కామ్ ఎక్కడ జరిగింది? ఎవడైనా అడ్డగోలుగా అమ్ముకుంటే ఢిల్లీ కరెక్ట్ స్కామ్నే తీసుకోండి, అది 3,000 కోట్ల కుంభకోణం అని చెప్పి అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ ఒక నివేదిక ఇవ్వడంతో కేంద్ర ప్రభుత్వం ఈడీ, సిబిఐ ఇట్లాంటి వాటిని ఇన్వాల్వ్ చేసి ఆ స్కామ్ను తవ్విదీసే ప్రయత్నం చేసింది. ఓవరాల్గా 100 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ జరిగిందన్నది మాత్రమే ఆ కేసు. మరి దాంట్లోనే అంత పెద్ద ఎంక్వైరీ జరిగి ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు, పవర్లో ఉన్న ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి, ఇంకొక మంత్రిని అరెస్ట్ చేసి, టాప్ 2లో ఉన్న ఢిల్లీలో ఇంతమందిని అరెస్ట్ చేసి ఇంచుమించు ఒక 15-20 మందిని జైల్లో పెట్టి రిమాండ్ చేసి తిహార్ జైల్లో ఊచలు లెక్క పెట్టించేలా చేసిరు కదా. మరి అది స్కామ్ అవుతుందా? టీడీపీ ప్రభుత్వంలో ఇంత దుర్మార్గంగా ప్రైవేటుకు అనుమతులు ఇచ్చిన ఈ చంద్రబాబు సర్కారు ఇది స్కామ్ అవుతుందా? అన్ని రద్దు చేసి ప్రభుత్వ హయాంలో లెక్కలు పక్కగా నిర్వహించిన వైసీపీ ప్రభుత్వం స్కామ్కు నిందితులు అవుతారా? మరి ఇంత సెన్స్లెస్గా, ఇంత బేస్లెస్గా ఎట్లా ఒక ఆరోపణ చేయడం, దాన్ని రుజువు చేయడం కోసం ఇంకా నానా తంటాలు పడడం. సుప్రీంకోర్టు, హైకోర్టు ఎన్ని రకాలుగా చివాట్లు పెట్టినా ఈ వ్యవస్థతో మనకు పని లేదు, మనం అనుకున్నది చేయడమే రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి నడిపిస్తూ ఉన్నాం. నిన్న ఏ ఒక్కటైనా అమరావతి కుంభకోణం గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పాడు. 6-7 లక్షల కోట్ల రూపాయలు తగలేసి ఎవరికి ఓన్లీ కులపోలకు మాత్రమే న్యాయం చేయడం కోసం అక్కడ అన్ని బిల్డింగ్లు కడతా ఉన్నారు. అదేదో గుంటూరు, విజయవాడ మధ్య ఒక 500,000 ఎకరాల్లో కడితే రాజధాని కాదా?
కేంద్రం నుంచి 60,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి ఎక్కడ పెట్టిండ్రు అని నిలదీసిండు. దానికి సమాధానం లేదు. సంక్షేమ పథకాలన్నింటినీ తాకట్టు పెట్టేసి గాలికి వదిలేసి ఓన్లీ అమరావతి మాత్రమే రాష్ట్రానికి ఇప్పుడు అవసరమా అని చెప్పి అంత పెద్ద ఆరోపణలు చేస్తే దాని మీద ఏ ఒక్క దాని మీద కూడా సమాధానం చెప్పకుండా 2.5 గంటల్లో చాలా వరకు డాటా విత్ డిజిట్స్ ఏది స్కాము ఏది నిజం అని చెప్పి అంత క్లియర్గా అరటిపండు ఒలిచి నోట్లో పెడితే ఇక మన పచ్చమూక మిగతా ప్రతిపక్ష పార్టీల సోషల్ మీడియా అంతా కూడా ఆయన మాట్లాడిన నత్తి మాటలు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి ట్రోల్ చేయడం తప్పిస్తే ఒక్కటి జగన్ చెప్పిన దానికి సమాధానాలు చెప్పిర్రు. ఆలోచించడం ఒకసారి. ఎంతసేపు ఉన్న ట్రోలింగ్ కంటెంట్ను ట్రోల్ చేయడం మినహాయిస్తే ఆయన చెప్పిన వాస్తవాలు కానీ ఆయన చెప్పిన నిజాలు కానీ అవి అబద్ధం అని చెప్పి ప్రూవ్ చేయాల్సిన బాధ్యత వీళ్ళకి లేదా? ఒకవేళ స్కామ్ అని అనుకుంటే దాన్ని నిరూపించాల్సిన అవసరం ఈ కూటమి పెద్దలకు లేదా? సో ఎవరిది నిజం, ఎవరిది అబద్ధం, ఎవరిది స్కాము, ఎవరిది స్కీము ఒకసారి ఇంకా రాష్ట్ర ప్రజలే బేరీజ్ వేసుకోవాలి. ఈ పచ్చపత్రికల పకోడి ముచ్చట్లు వినుకుంటూ పోతే రాష్ట్రం ఇంకింత సర్వనాశనం కావడం ఖాయం. సో నిజాలు గ్రహించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.